शांति। ओम शांति शांति। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। पावन पुण्य सवेरा। से आए अपने आप को जानो, राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति। ओम शांति। ओम शांति। ఓం శాంతి. ఈరోజు మురళి తేదీ 12/2/2021. ఈరోజు మురళి సారం, मीठे बच्चे तुम्हें कमाई का बहुत शौक होना चाहिए, इस पढ़ाई में ही कमाई है. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీకు సంపాదన యొక్క శ్రద్ధ చాలా ఉండాలి. ఈ చదువులోనే సంపాదన ఉన్నది. మధురమైన పిల్లలారా, మీకు సంపాదన యొక్క శ్రద్ధ చాలా ఉండాలి. ఈ చదువులోనే
సంపాదన ఉన్నది. प्रश्न है, ज्ञान के बिगर कौन सी खुशी की बात भी विघ्न रूप बन जाती है? ప్రశ్న, జ్ఞానం లేనిదే ఎలాంటి సంతోషకరమైన విషయం కూడా విఘ్న రూపంగా తయారైపోతుంది. జ్ఞానం లేనిదే ఎలాంటి సంతోషకరమైన విషయం కూడా విఘ్న రూపంగా తయారవుతుంది. సంతోషం ఉంది ఆ విషయంలో, కానీ జ్ఞానం లేకపోతే అది కూడా విఘ్నం అయిపోతుంది అంటున్నారు బాబా. అలాంటి విషయం ఏంటి? बाबा చెప్తున్నారు उत्तर, साक्षात्कार होना यह है तो खुशी की बात, लेकिन अगर यथार्थ रूप से ज्ञान नहीं है तो और ही मूंझ जाते हैं. సాక్షాత్కారం జరగడం అనేది సంతోషకరమైన విషయమే, కానీ యథార్థ రూపంలో జ్ఞానం లేకపోతే ఆ సాక్షాత్కారాల్లో ఇంకా సంశయాలు వచ్చేస్తుంటాయి. సాక్షాత్కారం జరగడం అనేది సంతోషకరమైన విషయమే, కానీ ఒకవేళ యథార్థ రూపంతో జ్ఞానం లేకపోతే ఇంకా అందులో సంశయాలనే వచ్చేస్తాయి సాక్షాత్కారంలో కూడా. समझो किसी को बाप का साक्षात्कार हुआ, बिंदु देखा तो क्या समझेंगे और ही मूंझेंगे. ఎవరికైనా శివబాబా సాక్షాత్కారమే జరిగిందనుకోండి, బిందువుని చూస్తారు. ఆ బిందువుని చూస్తే ఏమర్థమవుతుంది? ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఇంకా ఆ బిందువుని చూసేటప్పటికి ఇంకా సంశయం వచ్చేస్తుంది. ఎవరో తెలీదు, ఆ బిందువు ఏంటో తెలీదు. इसलिए ज्ञान के बिगर साक्षात्कार से कोई भी फायदा नहीं. కాబట్టి జ్ఞానం లేనిదే సాక్షాత్కారం జరిగిన దాంట్లో ఏమీ లాభం లేదంటున్నారు బాబా. కాబట్టి జ్ఞానం లేనిదే సాక్షాత్కారం జరిగినా అందులో ఎలాంటి లాభము లేదు. इसमें और ही माया के विघ्न पड़ने लगते हैं. ఇంకా ఇందులో మాయా విఘ్నాలు పడే అవకాశం ఉందంటున్నారు బాబా. ఇంకా ఎక్కువ మాయా విఘ్నాలు పడతాయి. कईयों को साक्षात्कार का उल्टा नशा भी चढ़ जाता है. కొంతమందికి సాక్షాత్కారం యొక్క ఉల్టా నషా కూడా ఎక్కిపోతుంది అంటున్నారు బాబా. కాబట్టి జ్ఞానం లేనిదే సాక్షాత్కారాలు జరిగిన లాభం లేదంటున్నారు బాబా. దానివల్ల ఇంకా సంశయాలు వచ్చేస్తాయి, మాయా విఘ్నాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటున్నారు బాబా. జ్ఞానం లేకుండా సాక్షాత్కారం జరిగితే భక్తి మార్గం ప్రకారం సాక్షాత్కారం జరగడమే చాలా ముఖ్యమైన విషయం, అదే గొప్ప అనుకుంటారు. దానివల్ల ఉల్టా నషా కూడా, అభిమానం కూడా వచ్చేస్తుంది అంటున్నారు బాబా. గీత్ హే తక్దీర్ జగాకర్ ఆయి హూ. ఈరోజు పాట అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చారు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना, नयों ने भी सुना, पुरानों ने भी सुना, कुमारों ने भी सुना कि यह पाठशाला है. पाठशाला में कोई ना कोई तकदीर बनाई जाती है. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల పాట విన్నారు కదా, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, కుమారులు అందరూ విన్నారు. ఇది ఒక పాఠశాల అంటున్నారు బాబా. అదృష్టాన్ని మేల్కొల్పుకొని రావడం అంటేనే అదృష్టం తయారయ్యేది ఎక్కడ? పాఠశాల, స్కూల్లో. పాఠశాలలో ఏదో ఒక రకమైన అదృష్టం తయారు చేస్తారు కదా. वहाँ तो अनेक प्रकार की तकदीर है. कोई सर्जन बनने की, कोई बैरिस्टर बनने की तकदीर बनाते हैं. तकदीर को एम ऑब्जेक्ट कहा जाता है. అదే లౌకిక పాఠశాలలో, స్కూల్స్లో, కాలేజెస్లో అనేక రకాల అదృష్టాలు ఉంటాయి. అక్కడ కొంతమంది సర్జన్గా అయ్యే అదృష్టం తయారు చేసుకుంటారు, కొంతమంది బ్యారిస్టర్గా అయ్యే అదృష్టం. మొత్తానికి ఆ చదువు అనేది అదృష్టాన్ని తయారు చేస్తుంది.
ఆ అదృష్టాన్నే ఇంకా ఏమని చెప్పొచ్చు, లక్ష్యం, జీవితం యొక్క లక్ష్యం. చదువుకొని జీవిత లక్ష్యాన్ని పొందుతారన్నమాట. तकदीर बनाने बिगर पाठशाला में क्या पढ़ेंगे? अब यहाँ बच्चे जानते हैं कि हम भी तकदीर बना कर आए हैं. అదృష్టం తయారు చేసుకోకుండా పాఠశాలలో ఏం చదువుకోగలరు? పాఠశాలలో కూర్చోవడం అంటేనే అదృష్టం తయారు చేసుకోవడం. ఇక్కడ పిల్లలని మీరు తెలుసుకున్నారు కదా, ఇక్కడ కూడా మనం వచ్చామంటే అదృష్టాన్ని తయారు చేసుకొని వచ్చాం. నయీ దునియాకి లియే అప్నా రాజ్య భాగ్య లేనే ఆయే హై. ఈ పాఠశాలలోనికి వచ్చామంటే కొత్త ప్రపంచం కోసం రాజ్య భాగ్యం పొందడం కోసం వచ్చాం. యహ్ రాజయోగ్ హై హీ నయీ దునియాకి లియే, వహ్ హై పురానీ దునియాకి లియే. ఇక్కడ మనం నేర్చుకుంటున్న రాజయోగం ఉన్నదే కొత్త ప్రపంచం కోసం. అదే అక్కడ బయట స్కూల్స్లో కాలేజెస్లో చదువుకుంటున్నామంటే అవన్నీ ఈ పాత ప్రపంచం కోసమే. वो पुरानी दुनिया के लिए बैरिस्टर, इंजीनियर, सर्जन आदि बनते हैं. वह बनते बनते अभी पुरानी दुनिया का तो टाइम बहुत थोड़ा रहा है, वो तो खत्म हो जाएंगे. वह तकदीर है इस मृत्यु लोक के लिए, यानी इस जन्म के लिए. तुम्हारी यह पढ़ाई है नई दुनिया के लिए. లౌకిక చదువులు ఏవైతే చదువుతున్నారో అక్కడ పాఠశాలలో పాత ప్రపంచంలో బ్యారిస్టర్గా, ఇంజనీర్గా, సర్జన్గా అవ్వడం కోసం. అయితే ఈ లౌకిక చదువులు చదువుతూ ఆ బ్యారిస్టర్గా, లాయర్గా, సర్జన్స్గా అవుతూ పాత ప్రపంచం ఆఖరికి ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉందంటున్నారు బాబా. ఆ చదువులు చదివారు, ఆ పదవులు పొందుతూ చివరికి వచ్చేసారు, ఇంకా కొద్ది సమయమే ఉందంటున్నారు బాబా. కాబట్టి ఆ చదువులు సమాప్తి అయిపోతాయి, ఈ పాత ప్రపంచం కూడా ఇప్పుడు సమాప్తి అయిపోతుంది. అంటే లౌకిక చదువుల యొక్క అదృష్టం అంతా ఏదైతే తయారు చేసుకుంటున్నారో అది ఈ మృత్యులోకం కోసమే, ఈ జన్మ కోసమే. కానీ ఇక్కడ మీరు చదువుకుంటుంది రాజయోగం యొక్క చదువు కొత్త ప్రపంచం కోసం అంటున్నారు, అనేక జన్మల కోసం. तुम नई दुनिया के लिए तकदीर बना कर आए हो, नई दुनिया में तुमको राज्य भाग्य मिलेगा. कौन पढ़ाते हैं? కొత్త ప్రపంచం కోసం అదృష్టాన్ని తయారు చేసుకొని వచ్చారు ఇక్కడికి. కొత్త ప్రపంచంలో మీకు రాజ్య భాగ్యం లభిస్తుంది. కౌన్ పడాతే హై, ఎవరు చదివిస్తున్నారు? బేహద్ కా బాప్ జిన్సే హీ వర్షా పానా హై, అనంతమైన తండ్రి, ఆయన నుండే వారసత్వం పొందాలి. జైసే డాక్టర్ సే డాక్టరీ కా వర్షా పాతే హై, वह हो जाता है इस जन्म का वर्षा. एक तो वर्षा मिलता है बाप से, दूसरा वर्षा मिलता है अपनी पढ़ाई का. ఏ విధంగా డాక్టర్ దగ్గర చదువుకొని డాక్టర్ పోస్ట్ ఆ పదవి పొందుతారు. అది ఈ జన్మకు సంబంధించిన వారసత్వం, ఒక్క జన్మకే. లౌకికంలో ఒకటి వారసత్వం లభించేది తండ్రి ద్వారా, తండ్రి యొక్క ఆస్తి. రెండవది చదువు ద్వారా ఒక పదవి అనేది, సంపాదన అనేది జరుగుతుంది దానివల్ల కూడా. కాబట్టి ఒకటి తండ్రి, రెండోది చదువు ద్వారా వారసత్వం లభిస్తుంది. अच्छा फिर जब बूढ़े होते तब गुरु के पास जाते, क्या चाहते हैं? మరి వృద్ధాప్యం ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు గురువుల దగ్గరికి వెళ్తారు. ఏం కోరుకుంటారు గురువు దగ్గరికి వెళ్ళి? कहते हमको शांतिधाम में जाने की शिक्षा दो, మాకు శాంతిధామం చేరుకునే శిక్షణ ఇవ్వండి అని అడుగుతారు అక్కడ. हमको సద్గతి దో, మాకు సద్గతినివ్వండి అని గురువు దగ్గర అడుగుతారు. यहाँ से निकाल शांतिधाम ले जाओ. अब बाप से वर्षा मिलता है, टीचर से भी वर्षा मिलता है इस जन्म के लिए, बाकी गुरु से कुछ भी मिलता नहीं. ఈ ప్రపంచం నుండి, దుఃఖాల ప్రపంచం నుండి విముక్తి చేసి శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని గురువు దగ్గర అడుగుతారు. కానీ లౌకికంలో తండ్రి ద్వారా కూడా ఆస్తి లభిస్తుంది, వారసత్వం అనేది లభిస్తుంది. టీచర్ ద్వారా కూడా చదువుకొని ఒక వారసత్వం అనేది లభిస్తుంది. అది కూడా ఈ జన్మ కోసం, ఒక్క జన్మ కోసం. కానీ భక్తి మార్గంలో దేహదారి గురువుల ద్వారా ఏమీ లభించదు అంటున్నారు బాబు. గతి సద్గతి అడుగుతున్నారు కానీ ఆ గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమీ ఇవ్వలేరు. टीचर से पढ़कर कुछ ना कुछ वर्षा पाते, टीचर बने, स्विंग टीचर बने,
क्योंकि आजीविका तो चाहिए ना, बाप का वर्षा होते हुए भी पढ़ते हैं कि हम भी अपनी कमाई करें. టీచర్ దగ్గర చదువుకొని ఎంతో కొంత వారసత్వం పొందుతున్నారు, కానీ గురువు దగ్గర ఏమీ లేదంటున్నారు బాబా. టీచర్ దగ్గర చదువుకొని టీచర్ అవుతారు, కొంతమంది కుట్టు మిషన్ టీచర్ అయినా అవుతారు. ఎందుకంటే ఏదో ఒక రకమైనటువంటి చదువు ద్వారా పదవి పొందడం ద్వారా, అంటే ఏదో ఒక కార్యం చేయడం ద్వారా సంపాదన అనేది జరుగుతుంది కదా. తండ్రి ద్వారా వారసత్వం లభించినప్పటికీ కూడా, ఆస్తి లభించినప్పటికీ కూడా మళ్ళీ చదువుకుంటారు. మా సంపాదన మళ్ళీ మేము చేసుకోవాలి అనే ఉద్దేశంతో చదువుకుంటారు. गुरु से तो कुछ भी कमाई होती नहीं. हाँ, कोई कोई गीता आदि अच्छी रीति पढ़कर फिर गीता पर भाषण आदि करते हैं. यह सब है अल्पकाल सुख के लिए. గురువు దగ్గర ఏమి సంపాదన ఉండదు అంటున్నారు బాబా. భక్తి మార్గం దేహదారి గురువుల దగ్గర. అయితే గురువుల దగ్గర కూడా కొంతమంది వెళ్ళి గీత ఇవన్నీ బాగా చదివి నేర్చుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి భాషణ చేస్తారు. దానివల్ల వాళ్ళకి సంపాదన జరుగుతుంది, కానీ ఆ సంపాదన కూడా అల్పకాలికమైన సంపాదనే కదా. కానీ గురువు దగ్గరికి వెళ్ళి ఏదైతే గతి సద్గతి అడుగుతున్నారో అదైతే లభించదు, అల్పకాలికంగా సంపాదిస్తారు అంతే ఆ శాస్త్రాలు నేర్చుకుని. अब तो इस मृत्युलोक में है थोड़ा समय, पुरानी दुनिया खत्म होनी है. तुम जानते हो हम नई दुनिया की तकदीर बनाने आए हैं. ఇప్పుడు ఈ మృత్యులోకంలో మిగిలింది కొద్ది సమయమే. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తి అయిపోయేది ఉంది. మీరు తెలుసుకున్నారు కదా, కొత్త ప్రపంచం యొక్క అదృష్టాన్ని తయారు చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. या पुरानी दुनिया खत्म होनी है, बाप की वह अपनी मिल्कियत भी भस्म हो जाएगी, हाथ फिर खाली हो जाएंगे. अभी तो कमाई चाहिए नई दुनिया के लिए. ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తి అయిపోతుంది కాబట్టి లౌకిక తండ్రి నుండి లభించిన ఆస్తి కానీ, లౌకిక చదువు ద్వారా ఏదైతే మనం పదవి పొంది సంపాదిస్తున్నామో ఆ సంపాదన కానీ అన్ని భస్మం అయిపోతాయి అంటున్నారు బాబా. ఎందుకంటే ఈ సంపాదనలన్నీ మన తోడొచ్చేవి కాదు, లాస్ట్కి ఖాళీ చేతులే మిగులుతాయి అంటున్నారు బాబా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మనం? రాబోయే కొత్త ప్రపంచం కోసం సంపాదన, అవినాశి సంపాదన అనేది చేయాలి. పురానీ दुनिया के मनुष्य तो वो करा नहीं सकेंगे, नई दुनिया के लिए कमाई कराने वाला है शिव बाबा. భవిష్యత్తు కొత్త ప్రపంచం కోసం సంపాదన అంటే ఈ పాత ప్రపంచంలో ఉండే మనుషులు ఎవరు చేయించలేరు అంటున్నారు బాబా. ఆ సంపాదన చేయించేవారు శివ బాబాయే. यहाँ तुम नई दुनिया के लिए तकदीर बनाने आए हो, वो बाप ही तुम्हारा बाप भी है, टीचर भी है, गुरु भी है. ఇక్కడ మీరు కొత్త ప్రపంచం కోసం అదృష్టాన్ని తయారు చేసుకోవడం కోసం వచ్చారు. శివబాబాయే మీ యొక్క తండ్రిగా కూడా ఉన్నారు, ఇక్కడ టీచర్గా ఉన్నారు, గురువుగా కూడా ఉన్నారు. वो आते भी है संगम पर, भविष्य के लिए कमाई करना सिखाते हैं. శివబాబా వచ్చేది కూడా సంగం యుగంలో భవిష్యత్ కోసం సంపాదన చేయడం నేర్పిస్తున్నారు ఇక్కడ బాబా. अब इस पुरानी दुनिया में थोड़े रोज है, यह दुनिया के मनुष्य नहीं जानते, कहेंगे नई दुनिया फिर कब आएगी, ये गपोड़ा मारने वाले हैं. ఈ పాత ప్రపంచంలో ఉండేది మీరు ఇంకా కొద్ది రోజులే అంటున్నారు బాబా. ఇది ప్రపంచంలో ఉన్న మనుషులకు తెలియదు ఈ విషయం. వాళ్ళు ఏమంటారు, మీరు చెప్పిన విషయాలు విని కొత్త ప్రపంచం ఇంకా ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ మీరు ఊరికే గొప్పలు చెప్పుకుంటున్నారు అని అంటారు వాళ్ళు. ऐसे समझने वाले भी बहुत है, అలా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటున్నారు బాబా. बाप कहेंगे नई दुनिया स्थापन होती है, बच्चा कहेगा ये गपोड़ा है. ఒకే ఇంట్లోనేమో తండ్రి జ్ఞానంలోనికి వచ్చారనుకోండి, ఆయన ఏమంటారు కొత్త ప్రపంచ స్థాపన అవుతుంది అంటారు. కొడుకు జ్ఞానంలోనికి రాలేదనుకోండి, ఇదంతా ఊరికి వీళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారని అంటారు. तुम बच्चे समझते हो नई दुनिया के लिए हमारा बाप टीचर सदगुरु है, बाप आते शांति धाम सुख धाम में ले जाने, कोई तकदीर नहीं बनाते, गोया कुछ भी समझते नहीं है. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, కొత్త ప్రపంచం కోసం శివబాబా మనకి తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా లభించారు. బాబా వచ్చిందే శాంతిధామం సుఖధామానికి తీసుకువెళ్ళడానికి. కొంతమంది అదృష్టం తయారు చేసుకోవటం లేదు అంటే అర్థం ఏంటి?
వాళ్ళకి జ్ఞానం ఏమీ అర్థం అవటం లేదన్నమాట. एक ही घर में स्त्री पढ़ती है, पुरुष नहीं पढ़ेगा, बच्चे पढ़ेंगे, माँ बाप नहीं पढ़ेंगे, ऐसा होता रहता है. शुरू में कुटुंब के कुटुंब आए, परंतु माया का तूफान लगने से आश्चर्यवंत सुनंती कतंती बाप को छोड़ चले गए. गाया हुआ भी है, आश्चर्यवंत सुनंती बाप का बनेंगे, पढ़ाई पढ़ेंगे, फिर भी हाय कुदरत ड्रामा की. बाप खुद कहते हाय ड्रामा, हाय माया. డ్రామా की ही बात हुई ना. ఒకే ఇంట్లో స్త్రీ జ్ఞానంలోనికి వచ్చి చదువుకుంటే పురుషుడు అంటే అన్నయ్యలు చదువుకోరు, పిల్లలు చదువుకుంటే తల్లి తండ్రి చదువుకోరు. ఈ చదువు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జ్ఞాన మార్గంలో అంటున్నారు బాబా. మొట్టమొదట్లో బ్రహ్మ బాబా ఉన్నప్పుడైతే కుటుంబాలు వచ్చేసారు చాలా మంది. కానీ అలాంటి వాళ్ళు కూడా మాయా తుఫాలు రావడంతో ఆశ్చర్యవంతంగా జ్ఞానం విన్నారు, ఆచరించారు. మళ్ళీ బాబా చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంటున్నారు బాబా. అందుకే మహిమ ఉంది కదా, ఆశ్చర్యవంతంగా వింటారు, బాబా వారిగా అవుతారు, చదువుకుంటారు, ఆచరిస్తారు. మళ్ళీ ఓహో ఈ డ్రామా యొక్క విచిత్రం అంటున్నారు బాబా. బాబా కూడా స్వయంగా ఈ పదం వాడుతున్నారు. ఏమని? ఓహో డ్రామా, ఓహో మాయా అని అంటున్నారు బాబా. మొత్తానికి విషయం అంతా ఎక్కడికి వచ్చింది? డ్రామా. ఏది జరిగినా మరి డ్రామానే అనుకోవడం జరుగుతుంది. स्त्री पुरुष एक दो को डाइवर्स देते हैं, बच्चे बाप को फारकती देते. यहाँ तो वो नहीं है, यहाँ तो डाइवर्स दे ना सके. बाप तो आए ही है बच्चों को सच्ची कमाई कराने. లౌకికంలో భార్యాభర్తలు ఉన్నారంటే ఒకరికొకరు విడాకులు ఇచ్చుకుంటారు, పిల్లలు తండ్రికి దూరం అయిపోతారు, విడాకులు ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ అలాంటి విషయం లేదు. ఎవరు ఇవ్వకూడదు అసలు బాబాకి, ఇక్కడ విడాకులు ఇవ్వలేరు అంటున్నారు బాబా. ఎందుకంటే శివబాబా వచ్చిందే సత్యమైన సంపాదన చేయించడం కోసం. బాప్ తోడే కిస్కో కడ్డే మే డాలెంగే, బాప్ తో హై హి పతిత్ పావన్ రెహం దిల్. శివబాబా ఎవరినైనా మురికి గుంటలో వేసేస్తారా ఏంటి? ఆయన ఉన్నదే ఎవరు? పతిత పావనుడు, దయాహృదయుడు. बाप आकर दुख से लिबरेट करते और गाइड बन साथ ले जाने वाला है. ऐसे कोई लौकिक गुरु नहीं कहेंगे कि मैं तुमको साथ ले जाऊंगा. ऐसे गुरु कभी देखा, कभी सुना? गुरु लोगों से तुम पूछो, इतने आपके जो फॉलोअर्स है, तुम शरीर छोड़ जाएंगे, फिर क्या इन फॉलोअर्स को भी साथ ले जाएंगे? ऐसे तो कभी कोई नहीं कहेगा कि मैं फॉलोअर्स को साथ ले जाऊंगा. यह तो हो ना सके. బాబా వచ్చి దుఃఖాల నుండి విముక్తి చేసి గైడ్గా అయ్యి తన తోడులో ఇంటికి తీసుకువెళ్తున్నారు. అదే లౌకిక గురువులు ఎవరైనా ఇలా చెప్తారా, నేను మిమ్మల్ని నా తోడులో తీసుకువెళ్తాను అని, నేను ఎప్పుడు వెళ్ళిపోతాను అప్పుడు తీసుకువెళ్తానని చెప్పరు కదా. అలాంటి గురువుని ఎప్పుడైనా చూసారా, ఎప్పుడైనా విన్నారా అని అడుగుతున్నారు బాబా. ఆ భక్తి మార్గంలో ఆ దేహదారి గురువుల దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఇంతమంది మీకు ఫాలోవర్స్ ఉన్నారు కదా, మరి మీరు శరీరం విడిచిపెట్టినప్పుడు ఈ ఫాలోవర్స్ని అందరినీ మీ తోడులో తీసుకువెళ్తారా అని అడగండి అంటున్నారు బాబా. ఎవరు ఇలా అనలేరు కదా, నేను నా ఫాలోవర్స్ని తీసుకొని వెళ్తాను నేను శరీరం విడిచిపెట్టినప్పుడు అని. అది జరిగే పనే కాదు. कभी कोई कह ना सके कि मैं तुम सबको निर्वाण धाम व मुक्ति धाम में ले जाऊंगा. ऐसा प्रश्न कोई पूछ भी ना सके कि हमको आप साथ ले जाएंगे. ఏ గురువు కూడా ఇలా చెప్పలేరు, నేను మిమ్మల్ని నా తోడులో నిర్వాణ ధామానికి ముక్తిధామానికి తీసుకువెళ్తాను అని. అక్కడ ఎవరు ఇలాంటి ప్రశ్న అడిగే వాళ్ళు కూడా ఉండరు, మీరు మమ్మల్ని మీ తోడులో తీసుకెళ్తారా అని అడగరు కూడా అంటున్నారు బాబా. शास्त्रों में भगवान वाच मैं तुमको ले जाऊंगा, मच्छरों सदृश सब जाते हैं. सतयुग में तो मनुष्य थोड़े होते हैं, कलयुग में तो ढेर मनुष्य. शरीर छोड़ बाकी आत्माएं हिसाब किताब चुकतू कर चली जाएगी, भागना जरूर है, इतने मनुष्य रह ना सके. శాస్త్రాల్లో కూడా ఉంది భగవాన్ వాచ. ఏమనుంది? నేను మిమ్మల్ని నా తోడులో తీసుకువెళ్తాను. ఆత్మలందరూ అంతిమలో ఎలా వెళ్తారు బాబా తోడులో? దోమల గుంపు మాదిరిగా వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. మళ్ళీ సత్యుగం వచ్చినప్పటికీ జనాభా చాలా తక్కువ ఉంటారు. కలియుగంలో ఎంతమంది ఉన్నారో చూడండి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శరీరాలు విడిచిపెట్టి ఆత్మలు మాత్రం వాళ్ళ లెక్క ఖాతాలన్నీ పూర్తి చేసుకొని ఇంటికి
వెళ్ళిపోతాయి బాబా తోళ్ళు. మొత్తానికి అందరూ వెళ్ళిపోవలసిందే ఇంటికి. ఇంతమంది మనుషులు ఇక్కడ ఉండడం జరగదు ఇప్పుడు అంటున్నారు బాబా, ఉండలేరు కూడా ఇంకా. तुम बच्चे अच्छी रीति जानते हो अभी हमको जाना है घर, ये शरीर तो छोड़ना है, आप मुझे मर गई दुनिया, अपने को सिर्फ आत्मा समझ बाप को याद करना है, ये पुराना चोला तो छोड़ना है, ये दुनिया भी पुरानी है. పిల్లలైన మీరు మంచి రీతులు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మేము తిరిగి ఇంటికి వెళ్ళాలి, ఈ శరీరం విడిచిపెట్టేయాలి. కాబట్టి ఇప్పుడు మీరు చనిపోయారు ఈ ప్రపంచంతో. మీరు చనిపోయారు అంటే మీకోసం ప్రపంచం కూడా చనిపోయినట్లే అంటున్నారు బాబా. ఇక్కడ కేవలం మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ శివబాబాని స్మృతి చేయండి. ఇదే ఆలోచన ఉండాలి. ఈ పాత శరీరాన్ని ఇప్పుడు మేము విడిచిపెట్టేయాలి, ఈ పాత ప్రపంచాన్ని కూడా విడిచిపెట్టేయాలి. ఇప్పుడు ప్రపంచం కూడా పాతదైపోయింది కదా. जैसे पुरानी घर में बैठे हुए नया घर सामने तैयार होता रहता है तो समझेंगे हमारे लिए बन रहा है, बुद्धि चली जाएगी नए घर तरफ, इसमें यह बनाओ यह करो, ममत्व सारा पुराने से मिटकर नए में जुट जाता है. वह हुई हद की बात, यह है बेहद की दुनिया की बात. ఏ విధంగా పాత ఇంట్లో ఉన్న కొత్త ఇల్లు కడుతున్నప్పుడు అప్పుడు బుద్ధిలో ఏముంటుంది, మా కోసం కొత్త ఇల్లు తయారవుతుంది, ఆ కొత్త ఇంట్లో ఇలా మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము, అటువైపు బుద్ధి వెళ్ళిపోతుంది కదా. అయితే అది హద్దులో ఉన్న విషయం. ఇది అనంతమైన ప్రపంచానికి సంబంధించిన విషయం. ప్రపంచమే ఇప్పుడు కొత్తదిగా కాబోతుంది అంటున్నారు బాబా. पुरानी दुनिया से ममत्व मिटाना है और नई दुनिया में लगाना है. जानते हैं ये पुरानी दुनिया तो खत्म हो जानी है, नई दुनिया है स्वर्ग, उसमें हम राजाई पद पाते हैं. పాత ప్రపంచంతో మమకారం తొలగించుకొని కొత్త ప్రపంచంతో ఇప్పుడు మీరు మమకారం జోడించుకోవాలి. ఇప్పుడు మీకు తెలిసింది కదా ఈ పాత ప్రపంచం సమాప్తి అయిపోతుందని. కొత్త ప్రపంచం అంటే ఏంటి? స్వర్గం. అందులో మనం राज्य पदवी పొందుతాం. जितना योग में रहेंगे, ज्ञान की धारणा करेंगे, औरों को समझाएंगे, उतना खुशी का पारा चढ़ेगा. बड़ा भारी इम्तिहान है, हम स्वर्ग का 21 जन्म के लिए वर्षा पा रहे हैं. ఇక్కడ మనం ఎంత యోగంలో ఉంటామో, జ్ఞానం యొక్క ధారణ చేస్తామో, ఇతరులకి కూడా ఈ జ్ఞానం చెప్తాము, అంత సంతోషం అనే మత్తు ఎక్కుతుంది అంటున్నారు బాబా. ఇది చాలా పెద్ద పరీక్ష, పాస్ అవుతున్నారు ఇప్పుడు మీరు. స్వర్గం యొక్క 21 జన్మల కోసం వారసత్వం పొందుతున్నారు మీరు. साहूकार बनना तो अच्छा है ना, बड़ी आयु मिली तो अच्छा है ना, सृष्टि चक्र को याद करेंगे, जितना जो आप समान बनाएंगे उतना फायदा है. భవిష్యత్తులో సావుకారులుగా అవుతామంటే మంచిదే కదా. అక్కడ ఆయుష్ కూడా ఎక్కువ ఉంటుందంటే ఎంత మంచిది, ఎలాంటి రోగాలు కూడా ఉండవు. ఎంత సృష్టి చక్రాన్ని స్మృతి చేస్తారో, ఎంత తమ సమానంగా ఇతరులు తయారు చేస్తారో అంత లాభం ఉంది అంటున్నారు బాబా. राजा बनना है तो प्रजा भी बनानी है. प्रदर्शनी में इतने ढेर आते हैं, वो सारी प्रजा बनती जाएगी, क्योंकि इस अविनाशी ज्ञान का विनाश तो होता नहीं है. बुद्धि में आ जाएगा पवित्र बन, पवित्र दुनिया का मालिक बनना है. पुरुषार्थ जास्ती करेंगे तो प्रजा में ऊंच पद पाएंगे, नहीं तो कम दर्ज वाले प्रजा बनेंगे. నెంబర్వార్ तो होते हैं ना. రాజాగా అవ్వాలి అంటే మీ ప్రజల్ని మీరు తయారు చేసుకోవాలంటున్నారు బాబా. ప్రదర్శనలో ఎంతమంది వస్తూ ఉంటారు వినడానికి, వాళ్ళందరూ మీ ప్రజలుగా తయారవుతారు. ఎవరైతే విని నిశ్చయం ఏర్పడుతుందో, యథార్థం అని అర్థం చేసుకుంటారో ప్రజలుగా అవుతారు. ఎందుకంటే ఇది అవినాశి జ్ఞానం, ఇది వినాశనం అవదు, దీని ప్రాప్తి కూడా అవినాశి అంటున్నారు బాబా. కొంతమంది విన్నారంటే వాళ్ళ బుద్ధిలో వచ్చేస్తుంది మేము పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచానికి మాలికలు అవ్వాలి అని. ఇది యథార్థం అని కూడా నిశ్చయం ఏర్పడిపోతుంది కొంతమందికి, కానీ పురుషార్థం చేయరు. మళ్ళీ ఒకవేళ పురుషార్థం బాగా చేస్తే ప్రజల్లో కూడా ఉన్నత పదవి పొందొచ్చు అంటున్నారు బాబా. లేకపోతే ప్రజల్లో కూడా తక్కువ పదవి అయిపోతుంది, సాధారణ ప్రజలు అయిపోతారు అంటున్నారు. మొత్తానికి నెంబర్ వారుగా ఉంటారు కదా, ప్రజలు కూడా నెంబర్ వారే. राम राज्य की स्थापना हो रही है, रावण राज्य का विनाश हो जाएगा, सत्युग में तो होंगे ही देवता.
ఇప్పుడు రామరాజ్యం స్థాపన అవుతుంది, రావణ రాజ్యం వినాశనం అవుతుంది. సత్యుగంలో ఉండేది అందరూ దేవతలే. बाबा ने समझाया है, याद की यात्रा से तुम सतो प्रधान दुनिया के मालिक बनेंगे। मालिक तो राजा प्रजा सब होते हैं। प्रजा भी कहेगी भारत हमारा सबसे ऊंचा है। बरोबर भारत बहुत ऊंच था, अभी थोड़े ही है, था जरूर, अभी तो बिल्कुल ही गरीब हो गया है. బాబా చెప్పారు కదా, స్మృతి యాత్రతో సతో ప్రధానమైన ప్రపంచానికి మీరు మాలికులు అవుతారు. మాలికులు అంటే సత్యుగంలో రాజులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, అందరూ మాలికులుగానే ఉంటారు, అందరూ సుఖీగానే ఉంటారు. ప్రజలు కూడా ఏమంటారు, మా భారతదేశం చాలా ఉన్నతమైంది అని అంటారు కదా, ఇప్పుడున్న ప్రజలు కూడా అంటున్నారు కదా. కానీ ఇప్పుడు ఎలా ఉన్నతంగా ఉంది ఆ భారతదేశం? కానీ నిజంగా ఒకప్పుడు చాలా ఉన్నతంగా ఉండేది, ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు పూర్తి పేదదిగా అయిపోయింది అంటున్నారు బాబా. प्राचीन भारत सबसे साहूकार था, तुम जानते हो बरोबर हम भारतवासी सबसे ऊंच देवी देवता कुल के थे. పురాతన భారతదేశం చాలా సాహుకారుగా ఉండేది. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, భారతవాసీలైన మేమే అందరికన్నా ఉన్నతమైన దేవీ దేవత కులస్తులుగా ఉండేవాళ్ళం. दूसरे कोई को देवता नहीं कहा जाता है. భారతవాసీలకి తప్ప ఇంకే ధర్మస్తులకి కూడా దేవతలని చెప్పడం జరగదు. భారతవాసీలు మాత్రమే దేవీ దేవతలుగా ఉండేవారు. अब तुम बच्चियां या पढ़ती हो, फिर औरों को समझाना है, मनुष्यों को समझाना तो है ना. तुम्हारे पास चित्र भी है, तुम सिद्ध कर बतला सकते हो इन्होंने यह पद कैसे पाया. अंगे अक्षर तुम सिद्ध कर सकते हो. పిల్లలని మీరు ఇక్కడ చదువుకుంటున్నారంటే ఇతరులకు చెప్పాలి, మనుషులకు చెప్పాలి కదా. మీ దగ్గర చిత్రాలు కూడా ఉన్నాయి, నిరూపించి చెప్పగలరు ఈ దేవతల రాజ్యం ఎప్పుడు ఉండేది, వాళ్ళ ఆ పదవి ఎలా పొందారు, తిథి తారీఖు సైతంగా కూడా మీరు నిరూపించి చెప్పగలరు అంటున్నారు బాబా. ఆ ఫిర్ సే య పద్ పారే శివ్ బాబా సే, వాళ్ళు ఆ పదవి ఎలా పొందారు అనేది చెప్పగలరు. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ పదవి పొందుతున్నారు కదా. उनका चित्र भी है, शिव है परम पिता परमात्मा. बाप कहते ब्रह्मा द्वारा तुमको योग बल से 21 जन्म का वर्षा मिलता है. सूर्यवंशी देवी देवता विष्णुपुरी के तुम मालिक बन सकते हो. దేవతల యొక్క చిత్రాలు కూడా ఉన్నాయి కదా. శివ్ బాబా అంటే ఆయన పరంపిత పరమాత్మ, మొత్తం ఆత్మలందరికీ తండ్రి. ఆయన బ్రహ్మ ద్వారా యోగ బలంతో 21 జన్మల వారసత్వం ఇస్తున్నారు. సూర్యవంశీ దేవీ దేవత విష్ణుపురికి మీరు మాలికులుగా ఇప్పుడు అవ్వగలరు యోగ బలంతో. शिव बाबा दादा ब्रह्मा द्वारा यह वर्षा दे रहे हैं, पहले इनकी आत्मा सुनती, आत्मा ही धारण करते, मूल बात तो है ही यह. శివ్ బాబా ఈ దాదా అయిన బ్రహ్మ ద్వారా వారసత్వం ఇస్తున్నారు. శివ్ బాబా బ్రహ్మ బాబాలో వచ్చి చెప్తున్నప్పుడు ముందు ఎవరు వింటారు, బ్రహ్మ యొక్క ఆత్మ వింటుంది అంటున్నారు బాబా. ఆత్మే వింటుంది, ఆత్మే ధారణ చేస్తుంది కదా. ముఖ్యమైన విషయమే ఏంటి, ఆత్మ. चित्र तो शिव का दिखाते, यह चित्र परमपिता परमात्मा शिव का है. ब्रह्मा विष्णु शंकर सूक्ष्म वतन के देवता है. प्रजापिता ब्रह्मा तो जरूर यहाँ चाहिए. प्रजापिता ब्रह्मा के बच्चे ब्रह्मा कुमार कुमारियां ढेर है. जब तक ब्रह्मा के बच्चे ना बने तो ब्राह्मण ना बने तो शिव बाबा से वर्षा कैसे लेंगे. శివ్ బాబా చిత్రం కూడా చూపించారు కదా. శివుడు అంటేనే పరంపిత పరమాత్మ. ఆయన బ్రహ్మ విష్ణు శంకర్లు ఉన్నారంటే సూక్ష్మవతనంలో ఉండే దేవతలు వాళ్ళు, పరమాత్మలు కాదు కదా, దేవతలు వాళ్ళు. ప్రజాపిత బ్రహ్మ అని ఏదైతే చెప్పారో ఆయన ఈ సాకారి ప్రపంచంలో ఉన్న వాళ్ళే కదా, ఇక్కడే కావాలి కూడా బ్రహ్మ అనేవారు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు బ్రహ్మ కుమార్ కుమారీలు ఎంతమంది ఉన్నారు, ఎంతవరకు బ్రహ్మ పిల్లలుగా బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు శివబాబా ఇచ్చే వారసత్వం ఎలా పొందగలరు అంటున్నారు బాబా. కుక్కి पैदाइश तो हो ना सके, गाया भी जाता है मुख वंशावली, तुम कहेंगे हम प्रजापिता ब्रह्मा की मुख वंशावली है. మరి ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారంటే, బ్రహ్మ కుమార్ కుమారీలు ఉన్నారంటే వీళ్ళందరూ వికారాలతో జన్మ తీసుకోవడం జరుగుతుందా ఏంటి? ఇంతమంది పిల్లలు ఎలా ఉంటారు బ్రహ్మకి?
అందుకే మహిమ కూడా ఉంది కదా ముఖ వంశావళి. కాబట్టి ఇక్కడ మీరు ఏమంటారు, మేము ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖ వంశావళి సంతానం, అంతేగాని వికారాలతో కూడిన జన్మ కాదు కదా ఇది. वह गुरुओं के फॉलोअर्स होते हैं, यहाँ तुम एक कोई बाप टीचर सदगुरु कहते हो. భక్తి మార్గంలో గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. కానీ ఇక్కడ ఒక్క శివబాబాయే మీకు తండ్రి, టీచర్, సద్గురు. బాబానే మీరు 3 రూపాల్లో చూస్తున్నారు కదా. సో भी इनको नहीं कहते हो, निराकार शिव बाबा भी है, ज्ञान का सागर है, सृष्टि के आदि मध्य अंत का ज्ञान देते हैं. తండ్రి, టీచర్, సద్గురు అని ఈ బ్రహ్మకి చెప్పటం లేదు మీరు. ఎవరికి చెప్తున్నారు? శివబాబా. నిరాకారుడైన శివబాబాయే జ్ఞానసాగరుడు, సృష్టి యొక్క ఆది మధ్యంతి జ్ఞానం ఇస్తున్నారు. टीचर भी वो निराकार है जो साकार द्वारा ज्ञान सुनाते, आत्मा ही बोलती है. आत्मा कहती मेरे शरीर को तंग मत करो. టీచర్ అండ్ శివ బాబా నిరాకారుడు ఈ సాకారి రూపమైనటువంటి బ్రహ్మ ద్వారా జ్ఞానం వినిపిస్తున్నారు. ఆత్మే కదా మాట్లాడుతుంది, ఆత్మే కదా చెప్తుంది నా శరీరానికి బాధ పెట్టకండి అని చెప్తుంది కదా. ఆత్మ दुखी होती है तो समझानी दी जाती है, जबकि विनाश सामने खड़ा है. पारलौकिक बाप आते ही है, अंत में सबको वापस ले जाने. बाकी जो भी कुछ है यह सब विनाश होने का है. ఆత్మే కదా దుఃఖిగా అయిపోతుంది. ఈ దుఃఖితులు అయిపోయినటువంటి ఆత్మలందరికీ బాబా ఏం చెప్తున్నారు? వినాశనం ఎదురుగా ఉన్నది. మరి వినాశన సమయంలో ఉండేదేంటి? దుఃఖమే కదా. ఇప్పుడు పారలౌకిక తండ్రి వచ్చిందే ఈ అంతిమంలో దేనికోసం? అందరినీ తిరిగి ఇంటికి తీసుకువెళ్ళడానికి. ఈ ప్రపంచంలో ఏదైతే ఉందో ఇదంతా వినాశనం అవ్వాల్సిందే అంటున్నారు బాబా. इसको कहा जाता है मृत्युलोक. स्वर्ग तो यहाँ पृथ्वी पर होता है. दिलवाड़ा मंदिर बना हुआ है, नीचे तपस्या कर रहे हैं, ऊपर में स्वर्ग. नहीं तो कहाँ दिखावे? ऊपर में देवताओं के चित्र दिखाए हैं, वो भी होंगे तो यहाँ ना. समझाने की बड़ी युक्ति चाहिए. ఇప్పుడున్నది మృత్యులోకం. స్వర్గం అని ఏదైతే అన్నారో అమరలోకం, అది కూడా ఇదే భూమిపైన ఉండేది కదా, ఇక్కడే ఉంటుంది అంటున్నారు బాబా. దిల్వాడా మందిరంలో చూపించారు ఏంటి? కింద అందరూ తపస్సు చేస్తున్నటువంటి చిత్రాలు. స్వర్గం అంటే పైన చెక్కులు చూపించారనమాట. మరి ఇంకెక్కడ చూపించాలి పైన కాకపోతే? ఎందుకంటే దేవతలు అంటే ఉన్నతమైన వారు కదా. కానీ వాస్తవంగా దేవతలు అంటే ఉన్నతమైన వారు అనే గుర్తుగా ఆ పైన చూపించారు, కానీ ఆకాశం పైన ఏం దేవతలు ఉండరు కదా. వాళ్ళు కూడా ఉండేది ఈ భూమిపైనే అంటున్నారు బాబా. ఇక్కడే స్వర్గం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఇలాంటివన్నీ చెప్పడానికి చాలా యుక్తులు అవసరం అంటున్నారు బాబా. मंदिरों में जाकर समझाना चाहिए, ये शिव बाबा का यादगार है जो शिव बाबा हमको पढ़ा रहा है. शिव है वास्तव में बिंदी, परंतु बिंदी की पूजा कैसे की जाए, फल फूल कैसे चढ़ाए जाए, इसलिए बड़ा रूप बनाया है. इतना कोई होता नहीं है. మందిరాల్లోనికి కూడా వెళ్ళి చెప్పండి. శివుని మందిరాల్లోనికి వెళ్ళినప్పుడు ఆ లింగాకారాన్ని చూసి చెప్పాలి, ఇది శివుని యొక్క జ్ఞాపకార్థకం, ఆయన స్మృతి చిహ్నం. ఎందుకంటే ఆయన ఈ సృష్టిపైకి వచ్చి మనకి చదువుని చదివిస్తున్నారు, రాజయోగం అనే చదువుని. వాస్తవంగా శివుడు ఇంత పెద్ద లింగాకారం కాదు, చిన్న బిందువు ఆయన. కానీ పూజ ఎలా చేయాలి? ఫలాలు, పుష్పాలు అన్నీ అర్పిస్తారు కదా, ఇవన్నీ ఎలా అర్పించగలరు? అందుకు పెద్ద రూపం తయారు చేస్తారు అని చెప్పండి. వాస్తవంగా చెప్పాలంటే అంత పెద్ద రూపం కాదు శివుడిది. गाया भी जाते भ्रुकुटी के बीच चमकता अजब सितारा है, भी अति सूक्ष्म बिंदी है. बड़ी चीज हो तो साइंस आदि वाले जट उनको पकड़ ले, ना इतना हजार सूर्य से तेज वाला है, कुछ भी नहीं. कोई कोई भगत लोग भी आते हैं ना, कहते बस हमको यह चेहरा देखने में आता है. बाबा समझते उनको परमपिता परमात्मा का पूरा परिचय मिला नहीं है. మహిమ కూడా ఉంది కదా, భ్రుకుటి మధ్యలో ఒక అవినాశి నక్షత్రం మెరుస్తూ ఉంటుందని. అంటే ఆత్మ కానీ పరమాత్మ కానీ ఒక నక్షత్రంలో ఉంటారు, చాలా సూక్ష్మం. ఒకవేళ నిజంగా ఆత్మ కానీ పరమాత్మ కానీ పెద్ద వస్తువు అయితే సైంటిస్టులు ఎప్పుడో పట్టేసుకునేవారు అంటున్నారు బాబా. అలానే పరమాత్మ కోసం 1000 సూర్యుల తేజోమయుడు అన్నారు. అంత తేజోమయుడు కాదు,
పెద్ద రూపం కలిగినటువంటి వారు కూడా కాదంటున్నారు బాబా. కొంతమంది భక్తులు వస్తారు ఇక్కడికి, వాళ్ళు ఏమంటారు, మాకు ఈయన ముఖమే కనిపిస్తుంది అని అంటారు, బ్రహ్మ ముఖమే కనిపిస్తుంది అంటారు. బాబా అప్పుడేమనుకుంటారు, వీళ్ళకి పరంపిత పరమాత్మ పరిచయం ఇంకా పూర్తిగా లభించలేదు, ఇంకా పరమాత్మను గుర్తించలేదని అనుకుంటారు. ఈ బ్రహ్మ బాబాలో ఉన్నది కూడా శివ బాబా కదా. अभी तकदीर ही नहीं खुली है, जब तक बाप को ना जाने या ना समझे कि हमारी आत्मा बिंदी समान है, शिव बाबा भी बिंदी है, उनको याद करना है. కాబట్టి ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాకు ఈ బ్రహ్మే కనబడుతున్నారు అని అంటారో, బ్రహ్మలో ఉన్న పరంపిత పరమాత్మను గుర్తించరో, అప్పుడు ఏమనుకోవడం జరుగుతుంది, వీళ్ళ అదృష్టం ఇంకా తెరవబడలేదు అని అనుకోవడం జరుగుతుంది. ఎంతవరకు బాబాని గుర్తించరో, తండ్రిని గుర్తించరో, మరి ఎంతవరకు ఈ విషయం తెలుసుకోరో, మా ఆత్మ బిందువు సమానం, అలానే శివబాబా కూడా బిందువు సమానం, శివబాబానే స్మృతి చేయాలి అనేది అర్థం చేసుకోవట్లేదంటే ఇంకా అదృష్టం తెరవబడినట్టే అంటున్నారు బాబా. ऐसे समझ जब याद करे तब विकर्म विनाश हो. నేను ఆత్మ బిందువుని, శివబాబా కూడా బిందువు అనుకొని ఎప్పుడైతే స్మృతి చేస్తారో అప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. बाकी ये देखने में आता है, ऐसा दिखता वैसा दिखता, इसको फिर माया का विघ्न कहा जाता है. अभी तो खुशी में हमको बाप मिला है, बाप कहते हैं कृष्ण का साक्षात्कार कर, बहुत खुशी में डांस आदि करते, परंतु उनसे कोई सद्गति नहीं होती. यह साक्षात्कार तो अनायास ही हो जाता है, अगर अच्छी तरह से पढ़ेंगे नहीं तो प्रजा में चले जाएंगे. కొంతమంది ఇక్కడికి వస్తారు, కూర్చుంటారు, బిందువు అనుకొని బిందువైన బాబాను స్మృతి చెయ్యండి అంటే ఏదేదో చెప్తుంటారు, మాకు ఇది కనబడుతుంది అది కనబడుతుంది ఇలాంటివన్నీ అంటారు. ఇవి కూడా మాయా విఘ్నాలే అంటున్నారు బాబా. బాబా ఎలా చెప్పారో అలా స్మృతి కుదరాలంతే. అయితే బాబా అంటున్నారు, ఇప్పుడు మీకు ఖుషి ఉంది కదా, శివబాబా మాకు లభించారని. కృష్ణుని యొక్క సాక్షాత్కారం చేసుకొని పిల్లలు చాలా సంతోషంతో డాన్స్ చేస్తుంటారు. మొట్టమొదట్లో బ్రహ్మబాబా ఉన్న టైంలో అందరికీ కృష్ణుని సాక్షాత్కారం జరిగేది. వెంటనే ఆ సాక్షాత్కారంలో ఉంటూనే లేచిపోయి డాన్స్ చేసేవారు కళ్ళు మూసుకొని. కానీ దానివల్ల ఏం సద్గతి లభించదు అంటున్నారు బాబా. సాక్షాత్కారాలు అనేవి కూడా అకస్మాత్తుగా జరిగిపోతూ ఉంటాయి అంతే. ఒకవేళ మంచి రీతిలో చదువుకోకపోతే సాక్షాత్కారాలు జరిగిన ఫలితం లేదు, వాళ్ళు ప్రజల్లోనికి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. साक्षात्कार का भी फायदा तो मिलना है ना, भक्ति मार्ग में बड़ी मेहनत करते तब साक्षात्कार होता है, यहाँ थोड़ी भी मेहनत करते तो साक्षात्कार होता है, लेकिन फायदा कुछ नहीं. సాక్షాత్కారం జరిగినందుకు దాని ఫలితం కూడా లభించాలి కదా, కానీ ఎప్పుడు ఫలితం లభిస్తుంది, జ్ఞానం ఉంటేనే. భక్తి మార్గంలో ఆ సాక్షాత్కారం కోసం ఎంతో కష్టపడతారు వాళ్ళు, కానీ ఇక్కడ కొద్ది కష్టపడినా అసలు కష్టం లేకుండానే సాక్షాత్కారాలు ఇక్కడ జరిగిపోతూ ఉంటాయి. మొట్టమొదట్లో పిల్లలకి ఎంత ఈజీగా సాక్షాత్కారాలు జరిగిపోయాయి, కానీ దానివల్ల లాభం ఏమీ లేదంటున్నారు బాబా. అది కేవలం బాబా ఆకర్షించుకోవడానికి చేసిందే కానీ జ్ఞానం లేకుండా ఊరికే సాక్షాత్కారాల వల్ల ఫలితం లేదంటున్నారు బాబా. కృష్ణపురి మే సాధారణ ప్రజ ఆది జాకర్ బనేంగే. జ్ఞానం లేకుండా ఊరికే సాక్షాత్కారాలతో ఆనందపడిపోవడం, బాబా పిల్లలైనా కూడా జ్ఞానం పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు, ధారణ చేయటం లేదు అంటే వాళ్ళు కృష్ణపురిలో సాధారణ ప్రజలుగా అవుతారంటున్నారు బాబా. అభి తుమ్ బచ్చే జాన్తే హో, శివ బాబా హమ్కు ఏ నాలెడ్జ్ సునా రే హే. ఇప్పుడు పిల్లల్ని మీరు తెలుసుకున్నారు కదా, శివ బాబా మాకు ఈ జ్ఞానం వినిపిస్తున్నారు. బాప్ కా ఫర్మాన్ హై పవిత్ర జరూర్ బన్నా హై. బాబా ఇస్తున్న ఆజ్ఞ అంటే పవిత్రంగా తప్పకుండా తయారవ్వాలి. परंतु कोई कोई पवित्र भी रह नहीं सकते, कभी पतित भी यहाँ चिपकर आ जाते हैं, वह अपना ही नुकसान करते, अपने को टगते हैं. కానీ కొంతమంది పవిత్రంగా ఉండలేకపోతున్నారు. అప్పుడప్పుడు బాబా సభలోనికి కూడా, మధుబన్లో బాబా వచ్చినప్పుడు కూడా పతితులు అబద్ధం చెప్పి వచ్చేస్తుంటారంటున్నారు బాబా. ఎవరైతే అలా పవిత్రంగా ఉండకుండా మధుబన్లో శివబాబా వచ్చే సభలోనికి అలా అబద్ధం చెప్పి వస్తారో అది వాళ్ళను వాళ్ళు నష్టపరుచుకోవడం అంటున్నారు బాబా.
స్వయాన్ని మోసం చేసుకోవడం. బాబాని ఎవరైనా మోసం చేయగలరా ఏంటి? చేయలేరు కదా. బాప్ से ठगी करके कोई पैसा लेना है क्या? शिव బాబాను మోసం చేసి ఏమైనా సంపాదించగలరా ఏంటి? शिव बाबा की श्रीमत पर कायदे से नहीं चलते हैं तो क्या हाल होगा? समझा जाएगा तकदीर में नहीं है. శివ్ బాబా ఇచ్చే శ్రీమతం ప్రకారం నియమబద్ధంగా నడవకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అంటున్నారు బాబా. ఏమనుకోవడం జరుగుతుంది? వీళ్ళ అదృష్టంలో లేదు. नहीं पढ़ते हैं और ये औरों को दुख देते रहेंगे तो एक तो बहुत सजाएं खानी पड़ेगी और दूसरा फिर पद भी भ्रष्ट हो जाएगा. कोई भी कायदे के विरुद्ध काम नहीं करना चाहिए. శ్రద్ధగా ఈ చదువుకోవటం లేదు, ఇంకా తిరిగి ఇతరులకు చాలా దుఃఖం ఇస్తున్నారు అంటే, ఒకటి వాళ్ళు చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది, రెండోది భవిష్యత్తులో పదవి భ్రష్టులు అయిపోతారు, పదవి కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఎలాంటి నియమ విరుద్ధమైన పని చేయకూడదు అంటున్నారు బాబా. बाप तो समझाएंगे ना कि तुम्हारी चलन ठीक नहीं है. बाप तो कमाई करने का रास्ता बताते हैं, फिर कोई करे ना करे उनकी तकदीर. బాబా చెప్పడం అయితే చెప్తారు కదా, ఇది కరెక్ట్ కాదు, మీ నడవడిక బాగాలేదు అని అయితే చెప్తారు. సంపాదన చేసుకునే మార్గం అయితే బాబా చెప్తున్నారు, అది మీరు చెయ్యండి, చేయకపోండి, అది మీ అదృష్టం అంటున్నారు బాబా. सजाए खाकर वापिस शांतिधाम तो जाना ही है, पदभ्रष्ट हो जाएगा, कुछ भी मिलेगा नहीं. ఒకవేళ బాబా చెప్పినట్లా సంపాదన చేసుకోకపోతే లాస్ట్లో శిక్షలు అనుభవించి మీరు చేసుకున్న కర్మల అనుసారంగా శాంతిధామానికి వెళ్ళిపోతారు. బాబా పిల్లలైనందుకు భవిష్యత్తులో సత్యుగంలోకి వచ్చిన పదవి తగ్గిపోతుంది, పదవి భ్రష్టులు అయిపోతారు అంటున్నారు బాబా. ఏమి ప్రాప్తి లభించదు అంటున్నారు బాబా. आते तो बहुत है परंतु यहाँ तो बाप से वर्षा लेने की बात है. बच्चे कहते बाबा हम तो स्वर्ग का सूर्यवंशी राजा ही पद पाएंगे. రాజయోగ है ना. రావడం అయితే చాలా మంది వస్తారు ఇక్కడికి, కానీ ఇక్కడికి వచ్చాము అంటే దేనికోసం? శివ్ బాబా నుండి వారసత్వం పొందాలి. పిల్లలు ఏమంటున్నారు? బాబా మేము స్వర్గంలో ఉండే సూర్యవంశీ రాజ్య పదవి పొందుతామంటున్నారు. ఇది రాజయోగం కదా. स्टूडेंट स्कॉलरशिप भी लेते हैं ना, पास होने वालों को स्कॉलरशिप मिलती है. यह माला उन्हों की बनी हुई है जिन्होंने स्कॉलरशिप ली है. స్టూడెంట్స్ చదువుకొని స్కాలర్షిప్ పొందుతారు కదా, పాస్ అయ్యే వాళ్ళకే కదా స్కాలర్షిప్ లభిస్తుంది. కాబట్టి వైజయంతి మాల అని ఏదైతే అన్నారో 108 మనుల మాల, అది ఎవరిది? ఎవరైతే స్కాలర్షిప్ పొందారో ఈ చదువులో వాళ్ళ మాల అంటున్నారు బాబా. जितना जितना जैसा पास होगा ऐसे ऐसे स्कॉलरशिप मिलेगी. ये माला बनी हुई है. स्कॉलरशिप वालों की वृद्धि होते होते हजारों बन जाते हैं. రాజాయి పదే స్కాలర్షిప్. ఎంతెంత ఎవరు ఎలా పాస్ అవుతారో అలా వాళ్ళకి స్కాలర్షిప్ లభిస్తుంది అంటారు బాబా. మాల నెంబర్ వారీగా తయారు చేయబడి ఉంది. స్కాలర్షిప్ పొందే వాళ్ళ వృద్ధి జరుగుతూ వేల మంది బాబా పిల్లలు తయారవుతారు. కానీ ఇంతమందిలో కూడా ఉన్నతమైన పదవి అంటే ఏది? రాజా పదవి. దాన్ని స్కాలర్షిప్ అంటారంటున్నారు బాబా. जो अच्छी रीति पढ़ाई पढ़ते वो गुप्त नहीं रह सकते हैं, बहुत नए नए भी पुरानों से आगे निकल पड़ेंगे. जैसे देखो कई बच्चियां आती है, कहती है हमको यह पढ़ाई तो बहुत अच्छी लगती है, हम प्रण करती है या जिस्मानी पढ़ाई का कोर्स पूरा कर फिर इस पढ़ाई में लग जाएंगे, अपना हीरे जैसे जीवन बनाएंगे, हम अपनी सच्ची कमाई कर 21 जन्मों के लिए वर्षा पाएंगे. कितनी खुशी होती है. ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో వాళ్ళు గుప్తంగా ఉండరంటున్నారు బాబా. ఆటోమేటిక్గా ప్రత్యక్షం అవుతారు వాళ్ళు. చాలా మంది కొత్త వాళ్ళు పాత వాళ్ళకన్నా ఇంకా ఫాస్ట్గా ముందుకు వెళ్తారంటున్నారు బాబా. ఏ విధంగా కొంతమంది అమ్మాయిలు కన్యలు వస్తారు, ఏమంటారు? మాకు ఈ చదువు చాలా ఇష్టపడింది, మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం, ఆ లౌకిక చదువు యొక్క కోర్స్ పూర్తవగానే ఈ చదువులో మేము నిమగ్నం అయిపోతాం, మా జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకుంటాం.
సత్యమైన సంపాదన చేసుకుని 21 జన్మల కోసం వారసత్వం పొందుతామని అంటారు చాలా మంది కన్యలు వచ్చి. ఎంత ఖుషి, సంతోషం కలుగుతుంది కదా వాళ్ళకి. जानते ये वर्षा अब नहीं लिया तो फिर कभी नहीं ले सकेंगे. पढ़ाई का शौक होता है ना, कोई को तो जरा भी शौक नहीं है समझने का. అర్థం అవుతుంది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ చదువును చదువుకున్నాక. ఇప్పుడు ఏదైతే శివబాబా నుండి వారసత్వం లభిస్తుందో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పొందలేం. చదువుపైన శ్రద్ధ కూడా ఉంటుంది కదా. ఇలాంటి ఇంత ఉన్నతమైన వారసత్వం లభిస్తుంది అంటే ఈ కల్పం పొందలేదంటే వచ్చే కల్పం కూడా పొందలేం కదా. కొంతమందికి అయితే ఏమాత్రం శ్రద్ధ లేదంటున్నారు, చదువుకోవాలి అర్థం చేసుకోవాలనే శ్రద్ధ లేదు. पुरानों को भी इतना शौक नहीं जितना नयों को है. वंडर है ना, कहेंगे ड्रामा अनुसार तकदीर में नहीं है तो भगवान भी क्या करे, टीचर तो पढ़ाते हैं. పాత వాళ్ళుగా ఎవరైతే అవుతున్నారో వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకు ఉన్నంత శ్రద్ధ లేదంటున్నారు బాబా. కొంతమంది పాత అవుతున్న కొలది మురళీ పైన శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది. ఎంత అద్భుతం చూడండి అంటున్నారు బాబా. ఏమనడం జరుగుతుంది, డ్రామా అనుసారంగా వాళ్ళ అదృష్టం లేదు, అందుకు చదువును శ్రద్ధగా చదువుకోవటం లేదు. మరి దానికి భగవంతుడు కూడా ఏం చేయగలరు, మనం శ్రద్ధగా చదువుకోకపోతే? టీచర్ చదివించడం వరకు చదివించగలరు, చదువుకోకపోతే స్టూడెంట్స్ టీచర్ ఏం చేయలేరు కదా అంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्किला दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहली पॉइंट, अपनी कमियों को छिपाना भी स्वयं को ठगना है, इसलिए कभी भी अपने से ठगी नहीं करनी है. స్వయంలో ఉండే లోపాలని దాచిపెట్టుకోవడం కూడా స్వయాన్ని మోసం చేసుకోవడం. కాబట్టి ఎప్పుడు కూడా స్వయాన్ని మోసం చేసుకోకండి. స్వయం యొక్క లోపాలని దాచిపెట్టుకోవడం కూడా స్వయాన్ని మోసం చేసుకోవడం. కాబట్టి ఎప్పుడు కూడా స్వయాన్ని మోసం చేసుకోకండి. दूसरी पॉइंट, अपनी ऊंच तकदीर बनाने के लिए कोई भी काम कायदे के विरुद्ध नहीं करना है. స్వయం యొక్క ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు ఎలాంటి నియమ విరుద్ధమైనటువంటి పని చేయకండి. స్వయం యొక్క ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు ఎలాంటి నియమ విరుద్ధమైనటువంటి పని చేయకండి. పढ़ाई का शौक रखना है. చదువు పైన శ్రద్ధ పెట్టాలి, చదువు పైన శ్రద్ధ పెట్టాలి. आप समान बनाने की सेवा करनी है. తమ సమానంగా ఇతరులను తయారు చేసే సేవ చేయాలి, తమ సమానంగా ఇతరులను తయారు చేసే సేవ చేయాలి. वरदान, हर कदम फरमान पर चलकर माया को कुर्बान कराने वाले सहज योगी भव. ప్రతి అడుగు ఆజ్ఞ ప్రకారం నడుస్తూ మాయని సరెండర్ చేయించేటటువంటి సహజ యోగిగా తయారుకండి. ప్రతి అడుగు ఆజ్ఞ ప్రకారం నడుస్తూ మాయని సరెండర్ చేయించేటటువంటి సహజ యోగిగా తయారుకండి. जो बच्चे हर कदम फरमान पर चलते हैं उनके आगे सारी विश्व कुर्बान जाती है, साथ साथ माया भी अपने वंश सहित कुर्बान हो जाती है. ఏ పిల్లలైతే ప్రతి అడుగు ఆజ్ఞ ప్రకారం నడుస్తారో
వాళ్ళ ఎదురుగా మొత్తం విశ్వమే బలిహారం అయిపోతుంది, సరెండర్ అయిపోతుంది. తోడులో మాయ కూడా తన వంశ సైతంగా సరెండర్ అయిపోతుంది. ఏ పిల్లలైతే ప్రతి అడుగు ఆజ్ఞ ప్రకారం నడుస్తారో, బాబా ఇచ్చే ఆజ్ఞ ప్రకారం, వాళ్ళ ఎదురుగా మొత్తం విశ్వం సరెండర్ అవుతుంది, మొత్తం విశ్వమే బలిహారం అవుతుంది. తోడులో మాయ కూడా తన వంశ సైతంగా బలిహారం అయిపోతుంది, సరెండర్ అయిపోతుంది. पहले आप बाप पर कुर्बान हो जाओ तो माया आप पर कुर्बान जाएगी, और अपने श्रेष्ठ स्वमान में रहते हुए हर फरमान पर चलते रहो तो जन्म जन्मांतर की मुश्किल से छूट जाएंगे. ముందు మీరు బాబా పైన బలిహారం అవ్వండి, అప్పుడు మాయ మీ పైన బలిహారం అవుతుంది. ముందు మీరు బాబా పైన బలిహారం అవ్వండి, అప్పుడు మాయ మీ పైన బలిహారం అవుతుంది. మరియు స్వయం యొక్క శ్రేష్టమైన స్వమానంలో ఉంటూ బాబా ఇచ్చిన ప్రతి ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఉన్నట్లయితే జన్మ జన్మాంతరాల యొక్క కష్టాల నుండి మీరు విముక్తులైపోతారు. బాబా పైన బలిహారం అవడంతో పాటు ఏం చేయాలి? శ్రేష్టమైన స్వమానంలో ఉంటూ బాబా ఇచ్చిన ప్రతి ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఉన్నట్లయితే జన్మ జన్మాంతరాల యొక్క కష్టాల నుండి విముక్తులైపోతారు. శ్రేష్ట స్వమానంలో ఉంటూ ప్రతి ఆజ్ఞ ప్రకారం నడుస్తూ ఉన్నట్లయితే జన్మ జన్మాంతరాల యొక్క కష్టాల నుండి విముక్తులైపోతారు. अभी सहज योगी और भविष्य में सहज जीवन होगी. ఇప్పుడు సహజ యోగిలు భవిష్యత్తులో సహజ జీవనం కలిగిన వారుగా ఉంటారు. ఇప్పుడు సహజ యోగిలు మరియు భవిష్యత్తులో సహజ జీవనం కలిగే వారుగా ఉంటారు. తో ऐसी సహజ జీవన్ బనావో, కాబట్టి ఇలాంటి సహజమైన జీవితాన్ని తయారు చేసుకోండి. ఇప్పుడు సహజ యోగి స్థితిని అనుభవం చేసుకోవాలి, భవిష్యత్తు కోసం సహజమైన జీవితాన్ని తయారు చేసుకోవాలి. स्लोगन, स्वयं के परिवर्तन से अन्य आत्माओं का परिवर्तन करना ही जीदान देना है. ఈరోజు స్లోగన్, స్వయం యొక్క పరివర్తనతో ఇతర ఆత్మల్ని పరివర్తన చేయడమే ప్రాణదానం ఇవ్వడం. స్వయం యొక్క పరివర్తనతో ఇతర ఆత్మల్ని పరివర్తన చేయడమే ప్రాణదానం ఇవ్వడం. ఈరోజు బాబా విశేషంగా ఏం చెప్తున్నారు? జ్ఞానం ఆధారం లేకుండా సాక్షాత్కారాలు జరగడంతో లాభం ఏమీ లేదంటున్నారు బాబా. అందులో ఇంకా మాయా విఘ్నాలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు బాబా. దాంతో ఉల్టా నష ఎక్కే అవకాశం కూడా ఉంటుందంటున్నారు బాబా. ముఖ్యంగా చదువు పైన శ్రద్ధ ఉండాలి. చదువు అంటేనే సంపాదనకి ఆధారము అని చెప్తున్నారు. ఇంకేం చెప్పారు బాబా? లౌకిక చదువులో రకరకాల పదవులు ఉంటాయి, అది ఇక్కడ కోసం, మృత్యులోకం కోసం, అది కూడా ఒక జన్మ. బాబా చదివించేది భవిష్యత్ కొత్త ప్రపంచం కోసం, 21 జన్మల ప్రాప్తి ఇక్కడ లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఈ మృత్యులోకం కోసమే లౌకిక చదువులు చదువుతున్నారు. ఇప్పుడు మృత్యులోకం అంతిమం అయిపోయేది ఉంది, ఆ చదువులు కూడా ఆగిపోయేది ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? భవిష్యత్ కోసం, కొత్త ప్రపంచం కోసం సంపాదన చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా.
తండ్రి ద్వారా ఆస్తి లభిస్తుంది, టీచర్ ద్వారా కూడా ఒక వారసత్వం అనేది లభిస్తుంది, చదువుకుని ఒక పదవి పొందుతారు. కానీ భక్తి మార్గంలో ఆ దేహదారి గురువుల ద్వారా మాత్రం ఎలాంటి ఫలితము లభించదు. అక్కడికి వెళ్ళేది శాంతి కోసం వెళ్తారు, శాంతిధామానికి వెళ్ళాలి, సద్గతి పొందాలని వెళ్తారు. కానీ అది ఆ గురువులేమి ఇవ్వలేరు అంటున్నారు బాబా. ఒకవేళ గురువుల దగ్గరికి వెళ్ళి ఏదైనా నేర్చుకున్నా కూడా కొంతమంది గీతాన్ని బాగా నేర్చుకుని ఇంకొకరికి భాషణ చేసే వాళ్ళగా అవుతారు. అల్పకాలికమైన సంపాదనే జరుగుతుంది దానివల్ల కూడా. అంతేగాని ఏ గతి సద్గతి కోసం అయితే వెళ్తున్నారు గురువుల దగ్గరికి అది అయితే లభించదు అంటున్నారు. ఇక్కడ శివబాబాయ్ మీకు తండ్రి, టీచర్, సద్గురువుగా లభించారు అని చెప్తున్నారు బాబా. ఇంకేం చెప్తున్నారు బాబా? లోపాలని దాచిపెట్టుకోకండి. లోపాలని దాచిపెట్టుకొని బాబా ఎదురుగా ఉండడము అంటే, బాబాకు సత్యంగా చెప్పకపోవడం అంటే అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం అంటున్నారు బాబా. అటు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, నష్టపరుచుకోవద్దు అంటున్నారు బాబా. ఎలాంటి నియమ విరుద్ధమైన పని చేయకండి అంటున్నారు బాబా. చదువుపైన శ్రద్ధ పెట్టండి అంటున్నారు బాబా. ఇంకా ఈరోజు వరదానం ఏం చెప్పారు బాబా? బాబా ఆజ్ఞ ప్రకారం ప్రతి అడుగులో నడుస్తూ మాయని సరెండర్ చేయించే సహజ యోగిగా అవ్వండి అంటున్నారు బాబా. ఆజ్ఞ ప్రకారం నడిస్తే మొత్తం విశ్వమే మీకు సరెండర్ అయిపోద్ది, మాయ కూడా సరెండర్ అయిపోతుంది అంటున్నారు బాబా. ముందు మీరు బాబా పైన బలిహారం అవ్వండి, అప్పుడు మాయ మీ పైన బలిహారం అవుతుంది. బాబా పైన బలిహారం అవడంతో పాటు శ్రేష్ఠ స్వమానంలో మీరు స్థితిలో ఉండండి. బాబా ఇచ్చే ప్రతి ఆజ్ఞ ప్రకారం నడవండి, అప్పుడు జన్మ జన్మాంతరాల యొక్క కష్టాల నుండి విముక్తులైపోతారంటున్నారు బాబా. ఇక్కడ ఈ జీవితం ఎలా ఉండాలంటే సహజ యోగి జీవితం. ఎప్పుడైతే బాబా పైన బలిహారం అయిపోయామో, మనస్ఫూర్తిగా బాబాని ఇష్టపడ్డామో, అప్పుడు ఆటోమేటిక్గా సహజ యోగి జీవితం అనుభవం అవుతుంది. ఇక్కడ సహజ యోగి అప్పుడే భవిష్యత్తులో సహజ జీవనం కలిగిన వారుగా తయారవుతాము అని చెప్తున్నారు బాబా. స్లోగన్ కూడా ఏం చెప్పారు బాబా? స్వయం పరివర్తనతో ఇతర ఆత్మల్ని పరివర్తన చేయడమే ప్రాణదానం ఇవ్వడము అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. बाबा मेरी यादों को सीने में समा लेना। बाबा मेरी यादों को सीने में समा लेना। बस तो